ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, a powerful being, I belongs to the Supreme Authority, my Father. The Supreme Father is everything to me. He is my protection. I belongs to him. And he is the one who creates my destiny. Now, I listen to this beautiful Murli in the remembrance of my Father and experience the sweetness out of this Murli. Om Shanti. 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 Om Shanti. 30/5/2026. आज का है मीठे बच्चे अपना सब कुछ ईश्वरीय सेवा में सफल कर भविष्य बना लो, क्योंकि मौत सिर पर है. బాబా ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్నవి అన్ని సఫలం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను భగవంతుడి సేవ సఫలం చేసుకోవాలి అంటే ఈ సమయం ఉన్నదే భగవంతుడి సేవలో అన్ని సఫలం చేసుకోవడమే. ఎందుకు? నా భవిష్యత్తును బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడానికి. ఎందుకు? మృత్యువు నా తలపైనే ఉంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ సెకండ్. కిసీ పర్ భీ భరోసా నహీ హే. ఈ విషయం మనకి తెలిసాక నేను ఇంకా తనువు, మనసు, ధనాన్ని భగవంతుడి సేవలో ఎందుకు సఫలం చేసుకోలేకపోతున్నాను చెక్ చేసుకోవాలి. యహీ समय है मेरे पास जो कुछ है वह ईश्वरीय सेवा में सफल करना चाहिए. प्रश्न: ज्ञान सुनते हुए भी बच्चों में उसकी धारणा क्यों नहीं होती है? क्योंकि विचार सागर मंथन करना नहीं आता है. बुद्धि योग, इस बुद्धि का योग कनेक्शन देह और देह के संबंधों में लटका हुआ है. पहले जब बुद्धि से मोह निकाल तब कुछ धारण भी होगा. मोह ऐसा चीज है जो एकदम बंदर बना देती है. इसलिए बाप बच्चों को पहले पहले वायदा याद दिलाते हैं, देह सहित देह के सब संबंधों को भूल मुझे याद करो. ప్రతిరోజు మురళి వింటాం, మురళి వినిపిస్తాం, అయినా ధారణ ఎందుకు జరగట్లేదు? ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మురళిని చర్న్ చేయట్లేదు, విచార సాగరం మంతనం రివైజ్ చేయట్లేదు. బుద్ధి కనెక్షన్ దేహం, దేహపు సంబంధికులపైనే వేలాడుతూ ఉంది. ఫస్ట్ మీ బుద్ధి యొక్క మోహాన్ని తొలగించుకోండి, ఆటోమేటిక్గా ధారణ జరుగుతుంది. ఈ బుద్ధి ఎలాంటిదంటే మోహం తొలగించుకోకపోతే ఒక కోతిలాగా అయిపోతుంది, కంట్రోలింగ్ అనేది లేకుండా అయిపోతుంది. సో అందుకని మొట్టమొదటి వాగ్దానం గుర్తుపెట్టుకోండి, దేహ సహితంగా దేహపు అన్ని సంబంధాలు మర్చిపోయి కేవలం నన్ను స్మృతి చేయాలి. చెక్ చేసుకుందాం. బుద్ధి ఎటువైపుకు వెళ్తుంది? మోహం దేని వైపుకు వెళ్తుంది? దేహ సహితంగా
సోల్ కాన్షియస్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ బాడీ కాన్షియస్నెస్ అనేది మర్చిపోతున్నానా? నా బుద్ధి కనెక్షన్ దేంతో నేను పెట్టుకుంటున్నాను, దీనిపైన ఫోకస్ పెట్టాలి. बाप बैठ समझाते अब बच्चों को यह अच्छी तरह मालूम है बेहद का बाप ही कहा जाता बिगड़ी को बनाने वाला. అనంతమైన తండ్రి ఎవరు? బిగిడికో బనానే వాళ్ళ. ఏదైతే పాడైపోయిందో దాన్ని కరెక్ట్ చేసేవారు. ఇప్పుడు మన సోల్ డిశ్చార్జ్ అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, దాన్ని క్లియర్గా చేయాలి కదా. శ్రీకృష్ణుడు పాడైపోయిన డిశ్చార్జ్ అయిపోయిన సోల్ని మళ్ళీ రీఛార్జ్ అనేది చేయలేరు. అర్థం చేసుకోవాలి, సత్యమైన గీత వినిపించేది ఒక్క పరమాత్మ. శివ్ బాబా రచయిత, శ్రీకృష్ణ రచన. స్వర్గ కా వర్షా దేనే వాలా శ్రీకృష్ణ నహి. శివ్ బాబా పరమాత్మ, ఆత్మకి తండ్రి పరమాత్మ రచయిత, శ్రీకృష్ణుడు వారి రచన. స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క పరమాత్మనే. స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్క పరమాత్మనే. నేను ఆ పరమాత్మ స్మృతిలో ఉండగలగాలి. వారే నాకు అంత ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. భారత్ మే బి శ్రీకృష్ణ शाहजादा राधे शाहजादी गाई हुई महिमा ऊंचते ऊंच एक बाप का ही. श्री कृष्ण ऊंचते ऊंच रचना विश्व का मालिक. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తున్నారు. పరమాత్మకి శ్రీకృష్ణుడికి డిఫరెన్స్ ఏంటి? పరమాత్మ సుప్రీం ఫాదర్, శ్రీకృష్ణుడు ఒక ప్యూర్ సోల్ దేవీ దేవత. రాధా కృష్ణులు ఎలా ఉంటారు? స్వయంవరం తర్వాత లక్ష్మీ నారాయణులుగా అవుతారు. దేవి దేవతలు, రాకుమార్ రాకుమారిలు. వీరినంత ఉన్నతంగా తయారు చేసింది పరమాత్మ. వీరిని విశ్వానికి యజమానిగా చేసింది పరమాత్మ. పరమాత్మ ఎప్పుడూ విశ్వానికి యజమానిగా అవ్వలేదు, శ్రీకృష్ణుని చేశారు. అందుకని పరమాత్మ రచయిత అవుతే శ్రీకృష్ణుడు రచన అయ్యారు. క్రియేటర్ అవుతే శ్రీకృష్ణుడు వారి క్రియేషన్ అయ్యారు. ఉస్కో కహా జాతా సూర్యవంశీ డైటీ డైనాసిటీ. శ్రీకృష్ణుడు ఉండేదే సూర్యవంశీ డైటీ డైనాసిటీ అనేది అంటారు. గతి और गीता आदि सनातन देवी देवता धर्म का शास्त्र है. सतयुग में तो किसको ज्ञान सुनाया नहीं है. गीता ఆది సనాతన దేవి దేవత ధర్మ శాస్త్రం భగవద్ గీత. మరి సతో ప్రధానంగా తయారు చేసేది ఆత్మని ఈ గీతయే. ఎవరు వినిపిస్తారు? సంగమ యుగంలో స్వయం పరమాత్మ వినిపిస్తారు. చిత్రోं में भी पहले यह सिद्ध करना है, दोनों का चित्र देता है, गीता का भगवान या रचयिता या పునర్జన్మ రైతు, నా శ్రీకృష్ణ రచన. సో మళ్ళీ ఇంకో క్లారిటీ ఏమిస్తున్నారు? శ్రీకృష్ణుడు రచయిత, శ్రీకృష్ణుడు రచన, పరమాత్మ రచయిత. ఇతను డైటీ డైనాసిటీకి చెందినవారు. ఇతను జన్మ మరణాల్లోకి వస్తారు, పరమాత్మ జన్మ మరణాల్లోకి రారు. డిఫరెన్స్ బిట్వీన్ ద సుప్రీం ఫాదర్, ద అల్టిమేట్ అథారిటీ, అండ్ శ్రీ కృష్ణ, द डाइटी डायनोसिटी. ड्रामा अनुसार, परंतु सावधान करना चाहिए. ఏది జరిగినా డ్రామా అనుసారంగా జరుగుతుంది. ఒకప్పుడు భారతదేశం గుడ్డి గవ్వగా ఉండేది, వజ్ర సమానంగా అవుతుంది. शिव बाबा हमको स्वर्ग का वर्षा देता है, कहते हैं मामेकम याद करो विकर्म विनाश होगा. మరి పరమాత్మ అలాంటి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారంటే ఎల్లప్పుడూ వారి స్మృతిలో ఉండాలి కదా. నేను ఎంతగా పరమాత్మ స్మృతిలో ఉంటానో అంతగా వికర్మ, చెడు కర్మలు వినాశనం అవుతాయి. క్వైట్ ఆపోజిట్, శ్రీకృష్ణ ఒక దేహదారి. అతని స్మృతి చేస్తే నా వికర్మలేమి వినాశనం అవ్వవు. అతని స్మృతి చేస్తే నా ఆత్మ ఏమి ప్యూర్గా అవ్వదు. ఆత్మ ప్యూరిటీ
పరమాత్మ స్మృతితోనే జరుగుతుంది. విచార్ సాగర్ మంథన్ కన్నా చాహియే సబ్ పాయింట్స్ కో. మురళి యొక్క పాయింట్స్ ని ఎంతో చర్న్ చేయాలి, అప్పుడే ధారణ అనేది జరుగుతుంది. ఔర్ సంగ్ తోడ్ ఏక్ బాబాకి సాంగత్యకు జోడ్నా హే. ప్రతి సాంగత్యం వదిలేయాలి. నిన్నటి మురళి యొక్క ధారణలో వరదానంలో కూడా మనకు వినిపించారు. సాంగత్య దోషం నుంచి సేఫ్ అవ్వాలి. అది బంధుమిత్రులు కానీ, తినే పదార్థాలు కానీ, వస్తు వైభోగాలు కానీ, రిలేషన్స్ కానీ, అన్ని సాంగత్యాలు వదిలేసి ఒక్క సాంగత్యం, ఒక్క కనెక్టివిటీ పరమాత్మతో పెట్టాలి. मेरा तो एक परमात्मा दूसरा ना कोई, परंतु मोह फिर ऐसा चीज एकदम बंदर बना देती है. మోహం, అటాచ్మెంట్ ఎలాంటిదంటే అది మనని కోతిలాగా చేసేస్తుంది. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి శ్రీమతం పైన ఉండాలి. ఈ కళ్ళతో ఏదైతే ధనాన్ని చూస్తున్నాం, పిల్లల్ని చూస్తున్నాం, ఇవన్నీ నా దగ్గర ఉన్న హ్యాపీనెస్ ఈశ్వరుడు ఇచ్చిందే కదా. మరి ఈశ్వరుడే చెప్తున్నారు, ఈ ధనం కానీ, మనుషుల రిలేషన్స్ కానీ అన్ని సమాప్తం అయిపోతే ఉంది. ఒకరి ధనం గాలిలో కొట్టుకొని వెళ్తుంది, ఇంకొకరి ధనం దొంగలు దోచుకొని వెళ్తారు, ఇంకొకటి ఎర్త్ క్వేక్ లోకి లోపలికి వెళ్ళిపోతుంది. మీ కళ్ళతో ఏదైతే చూస్తారో అంత సమాప్తం అవ్వాల్సిందే ఏదో ఒక రోజు. एरोप्लेन गिरता है वह आग आदि लगाती, पहले पहले अंदर चोर घुसते जब तक पुलिस आए. ఏరోప్లేన్సే కింద పడిపోతాయి, నిప్పు అంటుకునేస్తుంది. ఫస్ట్ దొంగ దోచుకోవడానికి వెళ్తారు, పోలీస్ వెళ్తారు, కానీ అందరూ ఏదో ఒక రోజు సమాప్తం అవ్వాల్సిందే. ఇంత సీక్రెట్ తెలిసాక కూడా మీరెందుకు ఇంకా దేహదారీలు, దేహపు సంబంధికుల పైన అంత అటాచ్మెంట్ పెడుతున్నారు? బాబా ఒకటే చెప్తున్నారు, దేహి అభిమాని బను. ఒకటే ఏం చెప్తున్నారు, సోల్ కాన్షియస్నెస్ అనేది మెయింటైన్ చేయండి. పరమాత్మ ఇచ్చే శ్రీమతం, భగవంతుడి వారసత్వాన్ని నేను సదా గుర్తు పెట్టుకున్నానా. స్వయం పరమాత్మ, परमात्मा मुझको 16 कला संपूर्ण बनाते हैं, तो मैं उसकी श्रीमत पर कितना चलना चाहिए? 16 కళలతో సంపూర్ణంగా చేస్తారంటే వారి శ్రీమతం పైన నేను ఎంతగా నడవాలి. సో బాబా ఇదే దానిలో చెప్తున్నారు, వినాश के पहले अपना सब कुछ सफल करना या कयामत का समय है, इसलिए पावन जरूर बनना है. विनाश न సమయం, डिस्ट्रक्शन, विनाश कहीं भी किसी भी तरफ पक्का तो होने वाला है. సో అది ఏ టైంలో ఎప్పుడేమవుతుందో తెలియదు. నా దగ్గరున్న మనీ కానీ, టైం కానీ, థాట్స్ కానీ, నా దగ్గరున్న ఒక గాడ్లీ బిహేవియర్ కానీ నేను సఫలం చేసుకోవాలి. అంతిమ సమయానికి ముందే నేను ఈ సోల్ని పావనంగా చేసుకోవాలి. దేహదారియోं से మోహ నికాల్, మోహ జీత్ బన్నా హే. దేహదారీలపైన మోహాన్ని తొలగించి మోహజీతులుగా అవ్వాలి. ఆత్మ అభిమాని స్థితిని మెయింటైన్ చేయాలి. బాడీ కాన్షియస్నెస్ మీ మొట్టమొదటి శత్రు, దానిపైన విజయాన్ని పొందాలి. అన్ని సాంగత్యాలు వదిలేసి ఒక్క బుద్ధిని పరమాత్మతో జోడింప చేయగలగాలి. బాబా వరదానం చెప్తున్నారు, याद के मंत्र द्वारा संकल्प और कर्म में अविनाशी सिद्ध प्राप्त करने वाले सिद्धि स्वरूप भव. స్మృతి, సదా పరమాత్మ స్మృతి అనే మంత్రం ద్వారా ప్రతి సంకల్పం, కర్మని సిద్ధి చేసుకోగలగాలి. స్లోగన్, యాక్షన్ కాన్షియస్ కే బజాయే సోల్ కాన్షియస్ బనో. యాక్షన్ కాన్షియస్నెస్ ఎప్పుడొస్తుంది? నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, బాడీ కాన్షియస్ తో కనెక్ట్ అవుతుంది. నేను నిజంగా సోల్ కాన్షియస్ లో ఉండి వేరే వాళ్ళని చూస్తున్నానా, మాట్లాడుతున్నానా, లేక నేను యాక్షన్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతున్నానా చెక్ చేసుకోవాలి. సో లెట్స్ టేక్ దిస్ యాజ్ టుడేస్ హోంవర్క్. ఐ ద సోల్ ట్రై టు మెయింటైన్ మై ఓన్ సోల్ కాన్షియస్నెస్ అండ్ రిఫ్లెక్ట్ ద intensity of my soul conscious stage. Okay? Relax. Shanti. I, the soul, a detached observer,
am the point of light, am in the middle of this forehead. I try to connect myself towards the point of light. He's my father. I try to experience the ultimate power from my father. I am the God's loving child. I experience the continuous protection from my father. My father is everything to me. He always holds my hand and helps me to cross every single obstacle in my life. I am the one belongs to him. I experience the Father's power as a canopy surrounding me. For the next few seconds, I try to check my soul conscious stage, a stage of relaxation, detachment, lightness, and connectivity towards my Father. Such a soul conscious stage helps me to experience the Father's power. Such a conscious stage helps me to get connected with myself. Hey, Father, thank you so much for showing me a path of soul conscious stage. I always try to experience my own path of soul consciousness and experience a detached and a well-being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the connectivity with my Father, obtain unlimited power from my Father, spread the Father's power to every part of this body. With my Father's power, I try to recharge myself, be a powerful being, and reflect the same power towards this atmosphere. Om Shanti, Shanti, Shanti.